K75 న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. మదనపల్లె మండలం మాలేపాడు పంచాయతీ దిగువ దొనబైలులో టిడిపి నాయకుల దాడిలో గాయపడిన వైసీపీ నాయకులు కార్యకర్తలను శుక్రవారం మదనపల్లె వైసీపీ సమన్వయకర్త నిస్సార్ అహమ్మద్ గ్రామానికి వెళ్లి పరామర్శించారు. మాలేపాడు పంచాయతీ దిగువ దొన్నపల్లికి ఈరోజు మన కన్వీనర్ కరుణాకర్ అన్న, మన సర్పంచ్ గణేష్ గారు, మన ఎంపీటీసీ మేడము వీళ్ళందరూ వచ్చిందను. ఇక్కడ మెయిన్ రావడం ముఖ్య ఉద్దేశం ఏమంటే, ఇక్కడ చాలా దినాల నుండి గలాట జరుగుతుంది. దగ్గర గవర్నమెంట్ మారి 1.5 సంవత్సరం 1.5 సంవత్సరం అయింది. అప్పటి నుండి కూడా ఇక్కడ ఉండే మన వైఎస్ఆర్సీపీ మంచి కార్యకర్తలు ఇక్కడ ఉన్నారు. ప్రతి ఒక్కరు ఈ విలేజెస్ లో అంతా మొత్తం వైఎస్ఆర్సీపీ ఫేవరెట్స్ ఉన్నారు. ప్రతి ఒక్కరు ఇక్కడ వైఎస్ఆర్సీపీ పక్క ఉండే వాళ్ళు ఉన్నారు. వీళ్ళ మీద ఏం చేస్తూ ఉన్నారంటే 1.5 సంవత్సరం నుండి కంటిన్యూగా అటాక్స్ జరుగుతూ ఉన్నాయి. ఏదో రకంగా వాళ్ళకి హింస పెడతా ఉన్నారు. వాళ్ళు భూముల దగ్గర పోతే కూడా వాళ్ళ భూముల దగ్గర రానికుండా వాళ్ళు ఏదైనా చిన్న ఇన్సిడెంట్స్ మీద వాళ్ళ మీద గలాటకు పోయేది ఈ రకంగా జరుగుతూ ఉంది. చాలా దినాల నుండి వీళ్ళు కూడా ఓపికగా ఉన్నారు. మొన్న రీసెంట్లీ కూడా మన నాగరాజు గారు నా పక్కనే ఉన్నారు. ఆ నాగరాజు గారు కూడా పని ఏదో సేద్యం పని చేసుకుంటా పైప్ తవ్వుకుంటా ఉంటే అన్ఎక్స్పెక్టెడ్లీ పైప్ వాళ్ళ భూమిలో ఉండే పైపే వేరే వాళ్ళు వేసింటే అది తవ్వింటే దానికి బొక్కపడింటే ఆయన ఒంటరిగా ఉండేది చూసేసి ఆయనకి చాలా వరకు ఇంజూర్ చేసేసి చాలా వరకు వాళ్ళకి ఇది కొట్టి ఆయనకు తీసుకుని పోయేసి చాలా దెబ్బలు పడినాయి. తీసుకుని పోయి ఆయన కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా తీసుకునేదాన్ని కూడా అధికారులు ఎట్లయిపోయినారంటే, నాయకులు చెప్పినట్టు వినేది, నాయకులు ఏదైనా చెప్తే దాని ప్రకారంగా చేయాలని చెప్పి హాస్పిటల్లో కూడా అడ్మిట్ చేసుకోలేకుండా పోయినారు. అదేవిధంగా మళ్ళీ ఏదో రకంగా చెప్పి రిక్వెస్ట్ చేసుకుని అది చేసి ఇది చేసి మళ్ళీ హాస్పిటల్లో అడ్మిట్ చేశాం. దాని తర్వాత పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి పోతే కూడా రాజకీయ నాయకుల ఒత్తిళ్ల వల్ల పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఈయన కేసు తీసుకునే దాన్ని కూడా ముందుకు రాసి ఇంకా ఫ్యూచర్ లో కూడా ఏ ఇన్సిడెంట్ జరిగితే కూడా మేమంతా మీకు ఖచ్చితంగా మీకు తోడు ఉంటాము. మీరు ఓపికగా సంతోషంగా మీ వరకు మీరు ఉండండి, మీరు అధైర్యపడద్దండి, పార్టీకి కట్టుబడి ఉండండి అని చెప్పి ధైర్యం చెప్పేదానికి ఈ రోజు విలేజ్కి రావడం జరిగింది. ఇక్కడ కూడా ప్రతి ఒక్కరూ ఇది దిగుతున్న పిల్లలు కానీ ఈ పక్క సరౌండింగ్స్ ఒక 5-6 విలేజెస్ ఉన్నాయి. మాలేపాడు పంచాయతీలో 26 పల్లెలు ఉన్నాయి. వీళ్ళందరూ పక్కాగా వైఎస్ఆర్సీపీ పక్క నిలబడి ఉండే వీళ్ళు, పక్కాగా మా వైఎస్ఆర్సీపీ వీళ్ళు కాబట్టి వీళ్ళు కూడా ధైర్యం చెప్పేసి భరోసా ఇచ్చేదానికి ఈ విలేజ్కి రావడం జరిగింది. ఇక మీదట కూడా మేము ఒకటే కోరుకుంటున్నాం, ఇట్లా ఏదైనా ఇది జరిగితే ఆఫీసులు కూడా ఇమీడియట్లీ యాక్షన్ తీసేసుకుని ఏదైనా వీళ్ళ మీద ఏమైనా అటాక్స్ జరిగితే కూడా వాళ్ళు స్పందించి పోలీస్ కంప్లైంట్లు కానీ హాస్పిటల్ అడ్మిట్ చేసుకోవడం కానీ ఈ రకంగా ప్రతి ఒక్కరికి కోఆపరేట్ చేయాలా. ప్రతి ఒక్కరు ఈరోజు మీరు గవర్నమెంట్ ఆఫీసర్గా ఉండే దానివల్ల ఉన్నారు. మీరు ఈరోజు ప్రతి ఒక్కరికి ఒకే న్యాయం చేయాలి, వాళ్ళని కాదు వీళ్ళని కాదు. ఈ రకంగా కానీ మీరు చేసుకుంటా పోయినా అంటే ఫ్యూచర్లో ఫ్యాక్షన్ ఇది పెరిగే ప్రమాదం ఉంది. కాబట్టి అందరికీ కలిసి ఇది చేయండి, న్యాయం మెప్పకుండా ఆ పక్కన మాట్లాడండి. కాబట్టి 100% మేమంతా ఇంకా ఫ్యూచర్లో కలిసికట్టుగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలుపుకుంటూ ఇంకా ఫ్యూచర్లో 100% మేము పార్టీ కట్టుబడి ఉంటామని చెప్పి సందర్భంగా మనం చేసుకుంటాం.